ఇప్పుడే భైరవ మూవీ చూసొచ్చా అనమాట. ఈ మూవీ ఎలా ఉందో చెప్పే ముందు మన వీడియోని చూస్తున్న వారందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఈ మూవీ గరుడన్ అనే తమిళ మూవీకి రీమేక్ అనమాట. అయితే ఒరిజినల్ మూవీని మించేలా ఉందా, అసలు స్టోరీ ఏంటనేది అయితే మాట్లాడదాం. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటంటే బెల్లంకొండ శ్రీనివాస్ అయితే ఈ మూవీలో అనాథనమాట. చిన్నప్పటి నుంచి తన స్నేహితులు గజపతి అండ్ వరద అయితే చూసుకునేవారు. అయితే గజపతి ఒక గుడికి అయితే ధర్మకర్తగా ఉంటాడు. అలాగే ఈ గుడి చుట్టూ ఉండే ల్యాండ్ మీద అయితే మినిస్టర్ కన్ను పడుతుంది. అయితే మినిస్టర్ ఈ ల్యాండ్ ఎలా దక్కించుకున్నాడు, దీని వల్ల వీరి జీవితాలు ఏమయ్యాయి అన్నదే రిమైనింగ్ పార్ట్ అన్నమాట. అలాగే ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ కు, నారా రోహిత్ కు, అంతేకాకుండా మంచు మనోజ్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే క్యారెక్టర్ ఇచ్చారు. అసలు ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారంటే మూవీలో ఫైట్ సీన్ ఉంటే గానీ మూవీ చూడడం లేదు. అలాంటిది ఈ మూవీలో ఇప్పుడు బేభత్సంగా ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి. బెల్లంకొండ యాక్టింగ్ మాత్రం చంపేశాడు అనమాట. అలాగే నారా రోహిత్ ఇంకా మంచు మనోజ్ కూడా బాగా చేశారు. అయితే ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఎందుకంటే కొన్ని సీన్స్ అయితే చూడలేని విధంగా ఉన్నాయి. టోటల్ గా మూవీ ఎలా ఉందంటే బానే ఉంది. ఈసారి ఇట్టు కొట్టినట్టే. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రాయండి.